ఉద్యమ సాధనను ఒక మలుపు తిప్పినటువంటి చారిత్రక దినోత్సవం దీక్షా దినోత్సవం. అప్పటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నవంబర్ 29, 2009 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదాన్ని తీసుకొని దీక్షను ప్రారంభించినటువంటి గొప్ప చారిత్రక దినం దీక్షా దివస్ కార్యక్రమం. 29వ తారీఖు ఉదయం 10 గంటలకు సూర్యాపేట పట్టణంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కేసీఆర్ గారు తలపెట్టినటువంటి దీక్షా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సమైక్య పాలనలో ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతూ 2001 నుంచి పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ పాలకుల యొక్క దమన నీతికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు పిలిపించి 2009 నవంబర్ 29వ తేదీన దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆత్మ త్యాగానికి బలిదానానికి అతను సిద్ధపడి ఒక పట్టుదలతో ఒక కార్యక్రమాన్ని చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అప్పుడున్నటువంటి కేంద్ర యూపీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలందరినీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సమీకరించి పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని సాధించే ఉద్యమాన్ని చేపట్టినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు చేపట్టిన ఆ దీక్షా దివస్ యొక్క ప్రాముఖ్యతను, కేసీఆర్ గారి యొక్క పట్టుదలను, కృషిని తెలియజెప్పడం కోసం 29వ తారీఖున పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు అందరూ పాల్గొంటారు. కాబట్టి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా 29వ తారీఖు నాడు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.